హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలిశ్రీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. మీరు ఎప్పుడైనా బిర్యానీని తినాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి. ఒక్కసారి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రతిసారి ఈ బిర్యానీ చేయమని అంటారు. చాలా బాగుంటుంది. టేస్టీగా, సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. రైస్లు ఇలా పొడి పొడిగా ఎలా రావాలో కూడా చూద్దాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 5 గుడ్లు ఉడకబెట్టుకోవాలండి. నేనైతే 5 గుడ్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని మన గుడ్లు ఉడికే లోపల మనం రైస్ నానబెట్టేసుకుందాం. నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఈ లోపల మన గుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికిపోయిన గుడ్లని కొంచెం కూల్ వాటర్లో వేసుకోవాలండి. కూల్ వాటర్లో వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు మనం గ్రేవీ కోసం చేసుకుందాము. ఒక 2 టమాటాలు, 3 ఆనియన్స్ అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలండి. బిర్యానీ ఎందులో చేద్దాం అనుకుంటే అందులో. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని గుడ్లు అందులో వేయాలండి. గుడ్లు వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ గుడ్లను తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 వాటర్ పోసుకోవాలి. అంటే గ్లాస్కి 2 గ్లాసుల వాటర్. ఇప్పుడు నేను 4 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బగారా సామాన్ వేసుకుందామండి. 2 యాలకులు, కొంచెం సాజీరా, 2 లవంగాలు, 1 స్టార్ పువ్వు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వును జాపత్రి వేసుకొని అలా 2 బగారా ఆకులు, 4, 5 మిరియాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం వాటర్ మసిలినాక ఒక 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసిన గిన్నెలోనే ఒక కప్పు పెరుగు, ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ టమాటో పేస్ట్, అలాగే ఒక గుప్పడంత పుదీనా, గుప్పడంత కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఒక టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, అలాగే 1.5 స్పూన్ కారం, ఇంకా 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ కోసం పెట్టిన వాటర్ కూడా మసులుతున్నాయి. ఇలా వాటర్ మసులుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రైస్ నానబెట్టుకున్నాం కదా పక్కకి, అది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గంటెతో ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీని చూద్దామా. చూసారా, మన గ్రేవీ చాలా చక్కగా ఉడుకుతుంది. అలా ఉడుకుతుంటే ఆయిల్లో పేరుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కదా ఎగ్స్, అవి అందులో వేసుకుంటే మన ఎగ్స్ కొంచెం పులుసులో మగ్గుతాయండి. పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా, మన రైస్ ఆల్రెడీ 80% ఉడికిపోయింది. అలా 2 మినిట్స్ ఉంచితే మన వాటర్ అన్నీ ఎగ్గిపోయి ఇలా రైస్ పొడి పొడి అయిపోతుందండి. చపాతీలు చేస్తాం కదా ఆ పెంక పెట్టుకొని మనం ఎగ్ మసాలా చేస్తున్నాం కదా ఆ గిన్నె పెట్టుకొని మనం రైస్ని లేయర్స్ చేసుకోవాలండి. ఇలా లేయర్స్ వేసుకొని సమానంగా వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ మనం ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటున్నప్పుడు ఇంకా రైస్ మొత్తం ఉంటుంది కదా, ఇదే లాస్ట్ లేయర్లో వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా పరుచుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మన దగ్గర ఫుడ్ కలర్ లేనప్పుడు ఇప్పుడు కొన్ని పాలు తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది పోసుకుంటే మనకు ఫుడ్ కలర్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువైనది
పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వదిలేయాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చూసారా, ఎగ్ కూడా చాలా బాగా అండ్ రైస్కి కూడా మసాలా చాలా బాగా పట్టింది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి ఈ ఎగ్ దమ్ బిర్యానీ. మీరు ఎప్పుడూ చేసుకునే ఎగ్ బిర్యానీలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు రవళి శ్రీ కిచెన్. థ్యాంక్ యూ.